మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడైన మా పరలోక తండ్రి, ఘనమైన దేవా, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 2023వ సంవత్సరాన్ని మా అందరి పక్షంగా మేలుకరంగా ఉంచారు. ఈ రోజు ఆయన మరో నూతనమైన సంవత్సరాన్ని అనగా 2024వ సంవత్సరాన్ని మాకు అనుగ్రహించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను ఈ ప్రార్థనలో మాకు అందించారు. అందరి బయట వందనాలు. ప్రార్థనలో ఎక్కువేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన తలంపులు, కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగినట్లు కృపను దయచేయండి. నవీన స్వభావములను దయచేయండి. మాటలు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, చూపులు, వెనికిడి, సమస్త విధములైనటువంటి మేలుకరమైన జీవితాల్లో వీటిని ఉపయోగించుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధమైన వాటిని ఆలోచించగలిగినట్లు, చేయగలిగినట్లు ప్రతి ఒక్కరికి నూతనమైన స్వభావములను దయచేయమని కూడా అడుగుతున్నాం. దేవుని కొరకు సమయాన్ని ఇవ్వగలిగే కృపను, అటు మంచి తలంపులను ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా, మేము ఈ సమయంలో మిమ్మల్ని ప్రార్థించుకునే కృపను మాకు సంఘానికి దయచేశారు. అందరి బయట వందనాలు. ఈరోజు ప్రార్థనలో ఎక్కువించిన ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ నూతనమైన సంవత్సరంలో మా అందరి జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదములతో పాటు మీ కాపుదలను కూడా దయచేయమని, మంచి ఆరోగ్యములను, సంతోషం, సమాధానం దయచేయమని దేవా, ఈ ప్రార్థన మాకందరికీ మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నట్లు కృపణ తెచ్చుమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని, ఇంకా ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడి నూతనమైన సంవత్సరంలో మిమ్మల్ని మహిమపరచడానికి సిద్ధపడి వస్తున్నారో వారందరినీ కూడా దీవించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం